పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 23వ తారీఖు. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మిమ్ము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కాని అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు, వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.